ఏం చేస్తున్నావు మైనా? ఇప్పుడు నా సీక్రెట్ హెయిర్ రెసిపీ చేస్తున్నా దట్ ఐ మేకింగ్ ఇట్ పబ్లిక్. yes వేస్తున్నది చూసారా కదా, అది డ్రై ఫ్లవర్స్. ఇది ఫుడ్ కాదే, వారసత్వం తీసుకోమంటే ఇలా వారసత్వం తీసుకుంటావేంటే? లాంగ్వేజ్. మనని చూసి చాలా మంది కాపీ కొడుతున్నారమ్మా, కానీ ఎంత కాపీ కొట్టినా ఒరిజినల్ కంటెంట్ don't copy because you can make your original content by following other people. Don't copy me amma. do ఓకే 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 సరే, కానీ ఇదిగో దీన్ని మంచిగా గ్రైండ్ చేయి. ఎప్పుడు స్కేడ్ ఉన్నాయా? చేయవే, చేస్తాను కదా. ఇలా అయింది కదా, కొంచెం పొడి పొడిగా అయింది. This little flower hasn't been blended. I'm gonna blend it by hand. ఇది మురింగా ఉంది. ఏంటది? ఏముంది? మురింగా. మునగాకు పొడి డ్రై చేసి నేను గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. అది కూడా ఇందులో హెయిర్ ప్యాక్ కోసం, స్పెషల్ హెయిర్ ప్యాక్ కోసం. ఏంటి వస్తుందే అమ్మనే నీకు. నేను నా ఫ్రెండ్ వి ఆల్వేస్ ఫైట్. ఆగు, నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తా. ఇంగ్రీడియంట్స్ తీసుకో, అన్ని పోస్తా. ఇప్పుడు చూసారా కదా మురింగా. కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. స్ప్రింకిల్ మెంతులు. ఓకే, ఇంకొక ఇంగ్రీడియంట్ వేద్దాం. ఇదేంటో తెలుసా నీకు? నేను వేస్తా కాదు, ముందు చెప్పని. ఇది కలోంజీ సీడ్స్. నా చేతిలో వేయి నువ్వు. బస్. సో కలోంజీ సీడ్స్ ఇవన్నీ ఏంటంటే మనం పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలకి చాలా సేఫ్ గా ఉంటుంది, చాలా మంచిది కూడా. మీరు జస్ట్ పెరుగులో కలిపేసి వాళ్ళ హెయిర్ కి పెడితే వాళ్ళకి డాండ్రఫ్, ఎందుకంటే స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు కదా, డాండ్రఫ్ అది అవ్వకుండా నీట్ గా ఉంటుంది. పట్టుకొని నువ్వు గ్రైండ్ చేసేసి పట్టుకుని 1 సెకండ్. చూసారు కదా, మంచి ప్రోటీన్ పౌడర్ ఫర్ యువర్ హెయిర్, నాట్ ఫర్ ఈటింగ్. అరోమా ఎలా ఉంది మైనా? ఎలా ఉంది ఆరిఫ్ గారు? ఎస్, దీన్ని మనం ఒక గ్లాస్ కంటైనర్ లో వేసి పెట్టేసుకొని, ఎయిర్ టైట్ కంటైనర్ లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు పిల్లలకి హెయిర్ బట్టి అండి. దాన్ని బట్టి మనం పెరుగులో కలిపేసుకొని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ హెయిర్ చాలా స్మూత్ గా అలా గ్రో అవుతుంది. పిల్లలే కాదు, మీరు కూడా పెట్టేసుకోండి, హెయిర్ మంచి టెక్స్చర్ వస్తుంది. నా సీక్రెట్ హెయిర్ ప్యాక్ ఫర్ మైరా అండ్ మీ. ఎస్, ఇది మా పాపకి నా హెయిర్ సీక్రెట్.